హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా? అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా? అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తెదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావం. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి. అంగమందు లింగ మతిశయంబుగా గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు, లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠం రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను.
శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగు. అంతే కదా, ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసిమాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు, సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చదువుతుంది. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతరం మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి, ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా, ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుని ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా? అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు.
ముక్తి లేక తిదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. భావం అంగమందు లింగం అతిశయంబుగ గట్టి. అంగమందు లింగ మతిశయంబుగా గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు. లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠమున రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను.
లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగును. అంతే కదా. ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసిమాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చూసింది అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠంన రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుని ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తెదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం.
భావం. అంగమందు లింగం అతిశయంబుగ గట్టి. అంగమందు లింగ మతిశయంబుగా గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు. లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠమున రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును.
మానవుడు మూర్ఖుడగు. అంతే కదా. ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసిమాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు, సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చూసింది అంగమందు లింగం అతిశయంబుగ గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తం మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనిది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుడిని ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా. అంగమందు లింగం అతిశయంబుగ గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తెదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. పద్యము భావం. అంగమందు లింగం అతిశయంబుగ గట్టి అంగమందు లింగ మతిశయంబుగా
గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు. లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠమున రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగు. అంతే కదా. ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు,
తులసి మాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసి మాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు, ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు, సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చదువుతుంది. అంగమందు లింగం అతిశయంబుగ గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి, ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి, నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తెదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. భావం. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి. అంగమందు లింగ మతిశయంబుగా గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు. లింగమందు ముక్తి
చెప్పలేను. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠమున రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగు. అంతే కదా. ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా
రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసి మాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు, ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు, సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చూస్తుంది అంగమందు లింగం అతిశయంబుగ గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి, ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా? అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తెదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. భావం. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి అంగమందు లింగ మతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు, లింగమందు ముక్తి నిలుపలేదు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి
మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓవేమా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠం రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగు. అంతే కదా. ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసిమాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు. సరిగదా మూర్ఖంగా తయారవుతారు. చదువుతుంది
అంగమందు లింగం అతిశయంబుగ గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు? ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుడిని ప్రార్థిస్తూ ఉండాలి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. అందరూ చాలా బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పద్యం మనం తీసుకొచ్చేసాను మీకోసం. మంచి పద్యం ఏమిటో చూసేద్దామా? అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తిదును మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. భావం: అంగమందు లింగం అతిశయంబుగా గట్టి. అంగమందు లింగ మతిశయంబుగా గట్టి. లింగమందు ముక్తి నిలుపలేదు. లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా. విశ్వదాభిరామ
ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు. కంఠమున రుద్రాక్షమాల ధరించిన మాత్రము సరిపోదు. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. లేనిచో మోక్షము రాదు. లేనిచో మోక్షం రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. మానవుడు మూర్ఖుడగు. అంతే కదా, ఒంటి నిండా రుద్రాక్షలు, జపమాలలు, తులసిమాలలు అవి ఇవి ధరించేసి పెద్ద స్వామీజీలాగా తయారైపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే జనాలకు చూపించుకోవడం కోసం, నేను దైవభక్తిలో మునిగి తేలుతున్నాను అని చూపించుకోవడం కోసం ఒంటి నిండా రుద్రాక్షలు, ఒంటి నిండా స్ఫటికమాలలు, ఒంటి నిండా తులసిమాలలు, చేతుల నిండా బ్రాస్లెట్స్, ఈ మధ్య కరుంగళి మాలలు ఇవన్నీ ధరించేస్తూ ఉంటారు. కానీ చేసేవన్నీ ఆడనేసేద్దాం, వీణేసేద్దాం, లేకపోతే ఇంకేదేదో దుర్మార్గపు పనులు కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమంది అలా చేయడం వలన మోక్షము రాదు, సరిగదా, మూర్ఖంగా తయారవుతారు. చూస్తుంది. అంగమందు లింగం అతిశయంబుగా గట్టి లింగమందు ముక్తి నిలుపలేదు. ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. కంఠమున నువ్వు ధరించకపోయినా పర్వాలేదు, మంచి పనులు చేస్తూ శివుని
అస్తమానం శివుని మనసులో తలుచుకుంటూ ఉన్నట్టయితే ఎటువంటి మాలలు కూడా అవసరం లేదు. అలాంటిది కంఠమున రుద్రాక్షమాల ధరించినంత మాత్రమున సరిపోదు. రుద్రాక్షమాల ధరించి మనం అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. చూసావా, అన్ని ఒంటి నిండా వేసేవన్నవి చేసే పనులు ఇవి అనుకుంటారన్నమాట. కాబట్టి అది సరిపోదట. శివుని చిత్తశుద్ధితో పూజింపవలెను. అవి వేయకపోయినా పర్వాలేదు, కానీ శివుని మాత్రం చిత్తశుద్ధితో పూజించాలి. నిరంతర మోక్షం కోసం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, మోక్షం ప్రసాదించు అని శివుణ్ణి వేడుకుంటూ ఉండాలి. దాని కొరకు ప్రయత్నించాలన్నమాట. లేనిచో మోక్షము రాదు. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని మాలలు ధరించినా సరే, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా సరే, చిత్తము అనేది, మనసు అనేది శివుడి మీద పెట్టకుండా ఎన్ని చేసినా కూడా మోక్షం అనేది రాదు. పైగా మానవుడు మూర్ఖుడగును. ఇంకా మోక్షం రాకపోగా, మోక్షం రావట్లేదు, అసలు ఏంటి ఎన్ని చేసినా కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా ఇన్ని మాలలు వేసాను, ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా కూడా నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి మూర్ఖుల్లాగా తయారవుతారట ఆఖరికి. కాబట్టి ఏమంటున్నారు, ఏ మాలలు వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ చిత్తము మాత్రము శివుడి మీద నిరంతరం ఉంచాలి. నిరంతరం మోక్షం కోసం ట్రై చేస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ప్రయత్నిస్తే సాధ్యపడనది ఏదీ లేదు కదా. కాబట్టి మోక్షం ప్రసాదించమని అనుక్షణం శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి.